ఇక 6 గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తోంది. ఇందులో భాగంగానే రేషన్ కార్డులకు చెక్ పెట్టనుంది. అయితే సాంబా మీరు చెప్పండి, రాష్ట్రంపై పడుతున్న ఆర్థిక భారాన్ని దించుకోవడానికి అప్పు కోసం వరల్డ్ బ్యాంక్ చుట్టూ రేవంత్ అయితే చక్కర్లు కొట్టారు. కానీ ఫైనల్ గా అయితే మాత్రం బెటర్ ఆప్షన్, బెటర్ ఒపీనియన్ ఏది అని ఆయన డిసైడ్ అయ్యారంటే రేషన్ కార్డులను తగ్గిస్తేనే ఇది బెటర్ అనేసి డిసైడ్ అయ్యారని అనుకోవచ్చా? సింధూర, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాభిప్రాయాన్ని మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూశారు. ఇప్పుడు డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల పాటు కాళేశ్వరం కట్టారు, సీతారామ కట్టారు, పాలమూరు ఎత్తిపోతలకు పథకం కట్టారు అనేటువంటిది కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వార్తలు చూసాం. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ కూర్చారు, లేకపోతే ఇళ్లు కూల్చారు, పొలాలు ఆక్రమణలు కూర్చారు, రకరకాల పేరుతో డిస్ట్రక్షన్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. అదే కోణంలో ఇవాళ లబ్ధిదారుల సంఖ్యను కుదించేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా ప్రజాభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ఎందుకంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక నెల లోపలలోనే తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి దరఖాస్తు పత్రం ఇది. ఈ పత్రానికి వాళ్ళు తీసుకున్నటువంటి క్రైటీరియా ఒక ఆధార్ కార్డు, దాంతోపాటు ఆహార భద్రత కార్డు, అంటే రేషన్ కార్డుకి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు పెట్టమని చెప్పారు. ఇవి తీసుకొని కూడా దగ్గర 9 నెలలు కావస్తుంది. ఈ 9 నెలల కాలంలో ఈ దరఖాస్తులను ఏం చేశారో ఈ ప్రభుత్వం బయటపెట్టలేకపోయింది. దీంతో పాటు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తాం, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదు అనేటువంటిది పెద్ద ఎత్తున గడిచిన 10 నెలల కాలంలో విమర్శలు చేశారు. కానీ ఇవాళ ప్రతి ప్రభుత్వ పథకానికి కూడా ఇదే రేషన్ కార్డు క్రైటీరియా కావడంతో ఈ రేషన్ కార్డుల సంఖ్యను తగ్గించుకుంటే తప్ప ప్రజలకు మనం ఇది సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం దగ్గర ఏర్పడింది. ఒక్కసారి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డేటా చూస్తే 4,11,202 కార్డులు ఉన్నాయి. ఆహార భద్రత, అంత్యోదయ, దాంతోపాటు అన్నపూర్ణ కార్డులు, 3 రకాల కార్డులు ఇస్తుంటారు. ఒక ఖమ్మం జిల్లాలోనే 4,11,202 ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,96,476 కార్డులు ఈ సంఖ్య ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ సంఖ్య అంతా కూడా ప్రతి దానికి కూడా రేషన్ కార్డు లింక్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ మనం ఒకసారి పరిశీలిస్తే, మొన్న ప్రభుత్వం లోపభూయిష్టంగా చేపట్టినటువంటి రుణమాఫీలో కూడా రేషన్ కార్డులు ఇవ్వనటువంటి కారణంగా వేలాది మంది రైతులను, స్టేట్ యూనిట్ గా తీసుకుంటే లక్షల మంది రైతులను ఆ పథకాలకి అనర్హులుగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. దాని తర్వాత నిన్న మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా కార్డులు పోయినాయి, ఆధార్ కార్డులు పోయినటువంటి కారణం చెప్పి చాలా మంది లబ్ధిదారులను దూరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆఖరికి వరద బాధితుల విషయంలో కూడా ఈ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించినటువంటి పరిస్థితులను కనిపిస్తున్నాయని చెప్పి ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది. ఆ నేపథ్యంలోనే ఈ పథకాలకు సంబంధించినటువంటి వాటిని తొలగించుకోవడంలో భాగంగా ఈ ప్రక్రియ చేపట్టినట్టుగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు రేషన్ కార్డు ఏ ప్రాతిపదికన ఇస్తారు అనేటువంటిది ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర గైడ్ లైన్స్ లేవు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోమన్నారే తప్ప దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం జారీ చేయలేదు. ఎవరు దీన్ని దరఖాస్తు చేసుకోవాలి? గత ప్రభుత్వం హయాంలో దాదాపు 90 లక్షల దాకా రేషన్ కార్డులు ఉన్నట్టు రికార్డులు చెప్తా ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో దాదాపు లక్షలాది మంది లబ్ధిదారులుగా ఉన్నారు. వారందరూ కూడా ఇప్పటి వరకు రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తీసుకుంటున్నటువంటి ఉదంతాలు కూడా ప్రతిరోజు ప్రతి నెల జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటివరకు అది రేషన్ కార్డు తీసుకోవాల్సినటువంటి ప్రక్రియ అక్టోబర్ నుంచి జారీ చేస్తామన్నారు తప్ప దానికి గైడ్ లైన్స్ రాలేదు. ప్రతి దానికి ఒక అధ్యయనం పేరిట డ్రాగాన్ చేస్తున్నారనేటువంటిది ప్రజాభిప్రాయంగా కనపడుతుంది. మీకు ఉదాహరణకు రుణమాఫీ తీసుకున్నట్లయితే కనుక విస్తృతమైన అభిప్రాయం మేరకు రుణమాఫీ చేస్తామన్నారు, మళ్ళీ ప్రతిదీ క్యాబినెట్కి పోవాలంటున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక అంశాలలో కూడా ఇప్పుడు రైతు బంధును రైతు భరోసాగా మార్చేటువంటి నేపథ్యంలో కూడా విస్తృతమైన అభిప్రాయం. ఎక్కడన్నా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎవరైనా అడిగితే ఇమ్మీడియట్ గా మంత్రుల ఉపసంఘం కూర్చుంటుంది, ఒక జిల్లా పర్యటనకు వెళ్తుంది, అక్కడ ప్రజలు రైతులు మేధావులతో చర్చిస్తుంది, తర్వాత మళ్ళీ అది ఎడిపోద్దాం మళ్ళీ 2 నెలల దాకా పత్తా ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా కూడా ఈ రేషన్ కార్డుల తంతు కూడా అలాంటిదే. దీని మీద ఒక కేబినెట్ సబ్ కమిటీ వేశారు, అయిపోయింది, ఇచ్చేశాం. గతంలో తీసుకున్నటువంటి వాళ్ళు, గతంలో ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ చేసినటువంటి కార్డులు ఉన్నాయో వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలు లేదన్నారు. ఒక్క ఖమ్మం జిల్లాలోనే దాదాపు 37,000 పైచిలకు దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చినటువంటి పరిస్థితి చూసాం. కొత్త రేషన్ కార్డుల కోసం కుటుంబాలు వేరుపడి కొత్త పెళ్లిళ్ళు జరిగి పెళ్లిళ్ళు పిల్లలైన తర్వాత కూడా వాళ్ళు వేరే కాపురం పెట్టినప్పటికీ కూడా ఆయా కుటుంబాలకు రేషన్ కార్డు జారీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం ఎందుకో వింతగా ప్రవర్తిస్తున్నట్టుగా కనపడుతుందని ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఎంత ఆదాయ పరిమితి విధిస్తారు, ఎవరికి ఇది కార్డులు ఇస్తారు, గతంలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలా వద్దా, లేకపోతే మళ్ళీ అందరూ ఫ్రెష్గా చేసుకోమంటారా, దీనికి క్రైటీరియా ఏంటి అనేటువంటి అంశాలలో ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక దిశానిర్దేశం చేయలేనటువంటి
అనేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ 25వ తారీఖు, ఇంకా 7 రోజుల లోపల దరఖాస్తులు చేసుకోమంటారు. ప్రజాపాలన దరఖాస్తులు కూడా అట్లాగే చేశారు. 6 గ్యారెంటీలు కావాలంటే ఉరకండి అని చెప్పారు. వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, అట్లాగే కార్పొరేషన్ కార్యాలయాలు, మున్సిపాలిటీలకు పోయి పెద్ద ఎత్తున దరఖాస్తులు చేస్తే అవి టన్నుల కొద్ది దరఖాస్తులు ఇప్పుడు కుప్పలుగా పడి ఉన్నాయి తప్ప వాటిని క్లియర్ చేసినటువంటి పాపాన పోలేదు. కరెంటు సబ్సిడీకి సంబంధించినటువంటి దాంట్లో 60% మందికి వస్తుంది, 40% మందికి ఎగ్గొట్టారు. దాంతోపాటు గ్యాస్ సబ్సిడీ 90% మందికి ఎగ్గొట్టారు, 10% మందికి గ్యాస్ సబ్సిడీ వస్తుంది. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా అదే పరిస్థితి, 40%కి ఇచ్చారు, 60%కి ఎగ్గొట్టారు. ఇప్పుడున్నటువంటి గృహజ్యోతికి సంబంధించినటువంటి కరెంట్ అట్లే పోయింది. మిగతా ఏదైతే 2500 రూపాయలు కావాలనుకున్నటువంటి మహిళలు దరఖాస్తు చేసుకోమన్నారు, ఒక్క మహిళకు కూడా ఇప్పటివరకు 2500 రూపాయలకు సంబంధించినటువంటి రాలేదు. కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి కూడా చూడొచ్చు మనం. ఇప్పటివరకు అదే 1,16,000 రూపాయలు కేసీఆర్ పెట్టింది. ఆ రోజునటువంటి చెక్కులే తప్ప కొత్తగా వేలాది పెళ్లిలు, లక్షలాది పెళ్లిలు అయినప్పటికీ కూడా ఒక పెళ్లిని నమోదు చేయలేదు. ఒక పెళ్లికి ₹1 మంజూరు చేయకపోగా 1,00,000 తులాల పైన బంగారం కూడా బాకీ పడేటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్గా ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తే కనుక లబ్ధిదారులు తగ్గించాలంటే రేషన్ కార్డే క్రైటీరియాగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. కాబట్టి అసలు రేషన్ కార్డే లేకపోతే లబ్ధిదారుల సంఖ్యను కుదించవచ్చు అనేటువంటిది బహుశా ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రహస్య ఎజెండా అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఈ రకమైనటువంటి ప్రక్రియకు, స్మార్ట్ కార్డు ప్రక్రియకు వెళ్తున్నారు, డిజిటలైజేషన్ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. ఆధార్ కార్డు లింక్ పెట్టడం ద్వారా ఆ వ్యక్తి యొక్క, ఆ కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులను పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ప్రభుత్వానికి కలుగుతుంది. కారు ఉన్న వాళ్లకు కట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, మోటార్ సైకిల్ ఉన్న వాళ్లకు కట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఆ మేరకు ఒక వెసులుబాటు ఉంటుంది. బీపీఎల్ కార్డు జారీ చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం జారీ చేసేటువంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ని అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి అదే పారామీటర్స్ ను సాకుగా చూపి లబ్ధిదారుల సంఖ్యను కుదించేటువంటి కుట్రలో భాగంగా ఈ రకమైనటువంటి స్మార్ట్ కార్డుల జారీకి సంబంధించినటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టూ చెప్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాలేదు. గతంలో ఉన్నటువంటి 90 లక్షల కార్డులు పైచిలుకున్నటువంటి వాళ్ళు మళ్లీ రేషన్ కార్డుల కోసం అప్లై చేయాల్సి ఉంటుందా, లేక వారికి డిఫాల్ట్ గానే కార్డులు జారీ అయిపోతాయి, కొత్త కుటుంబాలుగా ఏర్పడ్డ వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలనేటువంటి విషయంలో ఈ ప్రభుత్వం దగ్గర స్పష్టత లేదు. ఆ విషయాన్ని బయటకి చెప్పరు. ఎందుకంటే చెప్తే ప్రజల నుంచి వచ్చేటువంటి రివోల్ట్ ఎట్లా ఉంటుందో ఈ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి అది దాచిపెడతారు. ఇవాళ రైతులు కూడా పెద్ద ఎత్తున కలెక్టరేట్ల చుట్టూ, ఆర్డీఓలు, ఎంఆర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రుణమాఫీకి సంబంధించి. ఇప్పుడు సాధారణమైన ప్రజల గృహిణులు కూడా ఇంట్లో వంట వార్పు వదిలిపెట్టి, లేదంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ కార్యక్రమాలను వదిలిపెట్టి ఈ కార్డుల మంజూరీ కోసం, రేషన్ కార్డుల మంజూరీ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తీసుకొచ్చేటువంటి దుస్థితి తీసుకురాబోతున్నట్టుగా చర్చ జరుగుతూ ఉంది. జిరాక్స్ సెంటర్లను బాగు చేసేటువంటి ప్రక్రియ తప్ప ప్రజలకు మేలు చేసేటువంటి ఆలోచన లేదనేటువంటిది మరొక విమర్శ కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నప్పుడు కూడా ఈ జిరాక్స్ల కోసం ఒక్కొక్క అప్లికేషన్ 50 నుంచి 100 రూపాయలు అమ్మినటువంటి ఆ రోజు పరిస్థితి చూసాం. అప్పుడు పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా కావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టి వాటిని ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి పెద్ద ఎత్తున కౌంటర్లు పెట్టాల్సిన పరిస్థితి దాపరించిందంటే అర్థం చేసుకోవచ్చు. అప్పటికే చాలా పెద్ద ఎత్తున ప్రజాధనం వృధా అయిపోయింది, దుర్వినియోగం అయింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ప్రజలు తమ జేబులో ఉన్నటువంటి డబ్బులు తీసుకెళ్లి 100 రూపాయలకు ఒక ప్రజాపాలన దరఖాస్తు కొనుక్కున్నటువంటి పరిస్థితి కూడా గత డిసెంబర్, జనవరి కాలంలో మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజలను ఈ ప్రభుత్వం ఎట్లాగో ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పితే సరిపోతుంది, అలసిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు కావచ్చు అనుకుంటున్నదో ఏమో అన్నటువంటిది అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకున్నట్లయితే కనుక ఆ కాస్ట్ కటింగ్ కూడా మిగిలిపోతుంది. కాబట్టి అదంతా కూడా ప్రభుత్వానికి ఆదాయంగా వస్తుందనేటువంటి ఆలోచన బహుశా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు బహుశా చర్చ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ రేషన్ కార్డుల సంఖ్యను కుదిస్తే కనుక అన్ని పథకాలకు లింక్ ఉన్నటువంటి రేషన్ కార్డు తీసేస్తే ఆ కుటుంబం ఏ పథకానికి అర్హులు కాకుండా పోతారు. మహాలక్ష్మి పథకానికి అర్హులు కాకుండా పోతారు, గృహలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు అనుకూలం కాకుండా పోతారు. దాంతోపాటు వాళ్ళకి ప్రతి నెల ఇచ్చేటువంటి సాధారణమైనటువంటి రేషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవకాశం ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి ముందు అక్కడి నుంచి చర్యలు చేపడితే బాగుంటుంది అనుకుంటున్నట్టుగా బయట చర్చ జరుగుతోంది. కాబట్టి దీంట్లో ఈ స్మార్ట్ కార్డులు, డిజిటలైజేషన్, వ్యక్తిగత వివరాల సేకరణ, వాటన్నిటిని కూడా స్మార్ట్ కార్డులో ఇన్ముడింపజేస్తామనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అనేటువంటి కూడా చర్చ జరుగుతోంది. మొత్తం మీద ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే ఉన్నటువంటి కార్డులను యాజిటీస్గా మంజూరు చేసి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అవి కార్డులు ఇవ్వలేకపోగా గత ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటి ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, ఒక విమర్శ చేస్తూ ఈ ప్రభుత్వమే మొత్తం కార్డులను తొలగించేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింధూరా. రైట్ సాంబా.